మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సరే చెప్పండి, మీకు సూటిగా అడుగుతున్నాయి. ఎడ్బెడ్ గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలా, దాని గురించి చెప్పండి. ఉన్నాయి, వాళ్ళు చూస్తున్నారు. నేను యువకుడిగా ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఇరువది దాకా చేసింది వాళ్ళు యువకుడిగా నాకు సొంత లాభాలు కాకుండా ప్రజల కోసం ఏదైనా చేద్దామనే భావనతోటి నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ఏదైతే అనుకున్నారో నాకు చెప్పండి, నాకు చేయి పట్టుకొని మీరు నడిపించే బాధ్యత మీది. మీరు నడిపించాలనే, మీరు నడిపిస్తారు అనే భావనతోటే ముందుకు వచ్చిన. అందుకోసమే మీరు ఓటేస్తారు, ఓటేయాలనే కోరుకుంటూ. సరే చెప్పండి, ఎడ్బెడ్ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. ప్రతి కుటుంబం వ్యవసాయ కుటుంబమే కాబట్టి మాకు అప్పట్లెక్క ఎడ్ల బండ్లు లేవు. ఇప్పుడు ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్ కావడం, వెళ్ళాలి, కొయ్యాలి, అలాంటి ఇబ్బందులే బాగున్నాయి. కాబట్టి రోడ్ల సమస్య బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ఫస్ట్ మన చేన్లోకి రోడ్డు, మీరు ఏం చేస్తారో ఏమో, చేన్ల రోడ్లు మీరు పూర్తి చేయాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని ఎడ్బెడ్ గ్రామంలో ఉన్నాము. ఈ ఎడ్బెడ్ గ్రామం అంటేనే రాజకీయంగా కొద్దిగా ప్రసిద్ధి అని చెప్పవచ్చు. దాంతోపాటు ఇక్కడ మల్లన్న జాతర చాలా పెద్దగా జరుగుతుంది కాబట్టి ఎడ్బెడ్ గ్రామంకు అంత ఫోకస్గా ఉంటుంది. అయితే ఈ ఎడ్బెడ్ గ్రామంలో ఇప్పుడు ఒక యువకుడు, నేను ఖచ్చితంగా మా ఊరిని దేశంలోనే నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతా అంటూ సర్పంచ్ బరిలో దిగుతా ఉన్నాడు. అయితే అతని గురించి తెలిసిన సుమన్ టీవీ అతన్ని పలకరిద్దామని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఈ ఎడ్బెడ్ గ్రామం నుంచి నల్లొల్ల ప్రవీణ్ రెడ్డి గారు ఈ సర్పంచ్ బరిలో ఉన్నారు. ఈ ఎడ్బెడ్ గ్రామాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నంబర్ 1 గా నిలబెడతా అంటున్నాడు. ఒకసారి సార్తో మాట్లాడి ఎలా తను ఈ ఎన్నికల నేపథ్యంలో ముందరికి సాగుతూ ఉన్నారు వాటి గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, మీ ప్రచారం ఎలా సాగుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి. నా పేరు నల్లొల్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేను కత్తెర గుర్తు బరిలో దిగుతున్నాను సర్పంచ్ అభ్యర్థిగా. ప్రచారం అంతా బాగానే ఉంది. ప్రజల్లోకి చాలా యాక్టివ్ గా ఒక యువకుడిగా ముందుకెళ్తున్నాను. చాలా రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. యువకుడిగా వచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారు. వారి అనుభవాలు నాతో స్పెండ్ చేస్తూ నేను ఏం చేస్తానో వాళ్ళకు వివరిస్తూ ఉంటే వాళ్ళు నాకు సరైన మార్గాన్ని చెప్తూ నన్ను ముందుకు నడుపుతున్నారు. వాళ్ళు ఇచ్చే విధానాలను, వాళ్ళు చెప్పే మాటలను నడిపిస్తూ నేను నా ప్రచారాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాను. సరే చెప్పండి, మీకు సూటిగా అడుగుతున్నాయి. ఎడ్బెడ్ గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలా, దాని గురించి చెప్పండి. ఎడ్బెడ్ గ్రామ ప్రజలు ఆల్రెడీ యువకుడిగా ముందుకు వస్తున్నాను కాబట్టి ఏదైతే నా మీద ప్రత్యర్థులు ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు కంటెస్ట్ చేసిండ్రు. వాళ్ళు చేసిన విధానాలు, చేస్తున్న పనులు ప్రజలకు గుర్తున్నాయి. ఎలాంటి వాళ్ళు గుర్తున్నాయి, వాళ్ళు చూస్తున్నారు. నేను యువకుడిగా ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఇరువది దాకా చేసింది చాలు. యువకుడిగా నాకు సొంత లాభాలు కాకుండా ప్రజల కోసం ఏదైనా చేద్దామనే భావనతోటి నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ఏదైతే నా మీద నమ్మకంతో నాకు ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నాకు 100% కూడా నమ్మకం ఉన్నది. నేను వాళ్ళ నమ్మకాన్ని నేను ఇచ్చేయను. ఎందుకంటే నేను యువకుడిగా ముందుకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను ఏదైతే రాజకీయానికి ఏదైతే కొంత లిమిటు, ఒక ఏజ్ ఉండాలన్నదైతే లేదు. ప్రతి 18 సంవత్సరాలు ఒక యువకుడు ఓటేయాల్సిందే. 21 సంవత్సరం నుంచి వాళ్ళు నిలబడాల్సిందే. నాకు మా నాన్నగారి ప్రోత్సాహంతో కానీ మా అమ్మగారి ప్రోత్సాహంతో నువ్వు ముందుకు పో బిడ్డ, ఎట్లయితే అట్లా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పో అన్నారు. కాబట్టి నేను అవన్నీ మా వ్యవసాయ భూములు కానీ చేసే పనులు అవి పక్కన పెట్టి ఏదైతే మనకు ఛాన్స్ వచ్చింది తమ్ముడిగానో అన్నగానో ప్రజల దృష్టికి ముందుకు వెళ్ళాలనే భావనతోటే నేను వెళ్ళాను. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థిస్తూ అన్నా నేను మీ కొడుకులాగా నేను ముందుకు వచ్చిన, మీ అక్క తమ్ముడిలాగా నేను ముందుకు వచ్చిన. కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో నాకు చెప్పండి, నాకు చేయి పట్టుకొని మీరు నడిపించే బాధ్యత మీది. మీరు నడిపించాలనే, మీరు నడిపిస్తారు అనే భావనతోటే ముందుకు వచ్చిన. అందుకోసమే మీరు ఓటేస్తారు, ఓటేయాలనే కోరుకుంటూ నేను ప్రార్థిస్తూనే ప్రతి గడప గడపకు తప్పకుండా ఇంకా ఈ 5-6 రోజులు నేను
ప్రతి ఇంటికి ప్రతి ఒక్క తమ్ముడనో అన్ననో మరవకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నేను యువకుడిగా నేనేం చేస్తానో ప్రతి ఇంటికి వెళ్ళి వివరిస్తా. ఏదైతే నేను చెప్పానో పూర్తి ఏ సమస్యలను నేనైతే నోట్ చేస్తూ ఉన్నానో నోట్ చేసి నేను రాస్తూ అన్ని ప్రతి ఇంటి సమస్యను చెప్తూ వివరిస్తున్నారు కాబట్టి నేను నోటు చేసిన వీటిని నేను గెలిచిన త్వరగతిననే నేను పూర్తి చేస్తానని మా శివాలయం అంటే మా ఎడ్బిలో బాగా ఫేమస్. దాని మల్లన్న సాక్షి కానీ శివాలయం సాక్షిగా నేను అవి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. అలాగే ఏదైనా సమస్య వచ్చినా నా చిన్న లేదు, నాతో నా స్నేహం ఎక్కువ, మా రిలేషన్స్ ఎక్కువ, నాకు బడుగు బలైన వర్గాలతోటి నాకు ఎక్కువ ప్రేమాప్యాయతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను ముందుకు నా స్థాయికి తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తూనే ఉంటాను. ప్రతి ఏ విషయాన్ని కూడా నేను గెలిచినాక అలాగో ఇలాగో కాకుండా ఈ 20 దాకా చూసింది మీరు మర్చిపోండి. వీటికెళ్ళి కొత్త యువకుడిగా ఒక యువకుడికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నేను యువకుడిగా ఏం చేయాలనో నేను అన్ని చేసి చూపెడతాను. మీ అందరికీ మా ఎడ్బిడ్ ప్రజలకు ప్రవీణ్ రెడ్డి ఏమోనో గుర్తున్నది కాబట్టి నాకు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళేసరికి అన్న వచ్చినవా, తమ్ముడు వచ్చినవా, కొడుకు వచ్చినవా అనే పదాలతోటే నన్ను పలకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆప్యాయతను నేను పోగొట్టుకోకూడదని ఈ 5 సంవత్సరాలు నేను గెలిచిన విధంగా 5 సంవత్సరాలు ఏదైతే నేను వాళ్ళకి ఏం చేయాలనో నాతో అయిన కాడికి పెన్షన్స్ కానీ ఇవ్వనా కానీ నా ఇంటికి కానీ నేనే వాళ్ళ ఇంటికి గడపకి వెళ్ళి ఏమన్నా విషయాలు అలా ఏది బాధలు కానీ ఏమన్నా ఉంటే తీర్చగలుగుతా. ప్రతి నాతో అయిన కాడికి ఎంతో కొంత సాయం చేస్తూ ఇప్పటికి సాయం చేస్తూ నడిపిస్తూనే ఉంటా. అలాంటి కార్యక్రమాలను కానీ ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మి నాకు ఓటేస్తారనే నమ్మకంతో నేను ముందుకు సాగుతున్నాను. సార్ చెప్పండి, ఎడ్బెడ్ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. ఎడ్బెడ్ గ్రామంలో ప్రతి కుటుంబం వ్యవసాయ కుటుంబమే కాబట్టి మాకు అప్పట్లెక్క ఎడ్ల బండ్లు లేవు. ఇప్పుడు ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్ కావాలి, వెళ్ళాలి, కొయ్యాలి, అలాంటి ఇబ్బందులే బాగున్నాయి కాబట్టి రోడ్ల సమస్య బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ఫస్ట్ మన చేన్లోకి రోడ్డు, మీరు ఏం చేస్తారో ఏమో చేన్లలో రోడ్లు మీరు పూర్తి చేయాలి. చేన్లు అంటే నేను కూడా నాతో అయిన కాడికి సాధ్యమైన కాడికి నేను ఫస్ట్ ప్రయారిటీగా ప్రతి ఒక్క ఏరియా నాకు పైనుంచి కింది దాకా ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క మనిషి గుర్తు కాబట్టి వాళ్ళు ప్రతి ఏరియా ఏ రోడ్డు బాగోలేదు, ఏ రోడ్డు నుంచి అయితే ఏ రోడ్డు దాకా వెళ్తుంది దాన్ని కంపల్సరీ దాన్ని పెద్ద ఎత్తుల స్థాయిలో దాన్ని మాత్రం నేను 5 సంవత్సరాల లోపు మళ్ళీ ఓటు అడగడానికి రావాలంటే నేను ఆ రోడ్లను పూర్తి స్థాయిలో అటు ఇటు వెళ్ళేటట్టు వెహికల్లో పెద్ద మొత్తంలో రోడ్లు ఓపించి దానికి వ్యవసాయానికి అనుసంధానమైన రోడ్లను పూర్తిగా కంప్లీట్ చేస్తానని. మరి అలాగే నేనైతే ఊర్లో డ్రైనేజీలు కొన్ని చెప్తున్నారు, ఆ డ్రైనేజీలను కూడా నా దృష్టిలో పెట్టుకొని నేను అవిటిని మాత్రం ఫస్ట్ కంప్లీట్గా పూర్తి చేస్తాను. కొన్ని సీసీ రోడ్లు కొన్ని ఉన్నాయి సార్, అవి కంప్లీట్గా జీపీ నుంచి కాకుండా ఎన్ఆర్ఈఎస్ నుంచి కానీ నేను ఆల్రెడీ ఒక 30 లక్షల వర్క్ చేసిన. ఆ వర్క్ను చూసుకొని వాళ్ళు అన్న అయితే ఈ రోడ్లను కంప్లీట్ చేయగలుగుతాడన్న భావనతోటే నాకు చెప్తున్నారు. అవిటిని కొన్ని స్ట్రీట్ లైట్లు కొన్ని అవసరం ఉన్నాయి, అవిటిని కూడా త్వరగతిన కొన్ని టెంపుల్ దగ్గర కానీ కొన్ని ఏరియాలలో కొంచెం పెద్ద లైట్స్ కాబడుతున్నది, అవిటిని కూడా జీపీ పరంగా నేను పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే నేను వాళ్ళు నాకు చెప్తున్న బాధలను పూర్తిగా కంప్లీట్ చేస్తూ నేను పూర్తిగా ముందుకెళ్తున్నాను. దాంతోపాటు ఏదైతే తారడా నుంచి ఎడ్బెడ్ తండా వరకు మనకు మా డాంబర్ రోడ్డు ఆ సదుపాయాన్ని శాంక్షన్ అయింది అన్నారు కాబట్టి దాన్ని నేను త్వరితగతిన మాకు ఇప్పుడు మల్లన్న జాతర ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మాకు మహారాష్ట్ర నుంచి కానీ మాకు పక్క రాష్ట్రాల నుంచి బాగా భక్తులు వస్తారు. మా రోడ్డును చూసి బాగా మాకే ఇబ్బందిగా మాట్లాడే పరిస్థితిని కాబట్టి నేను ఫస్ట్ గెలిచిన గారికి నేను అది పూర్తి చేయిస్తానని తండా వరకు పూర్తిగా కంప్లీట్గా ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు. దాన్ని నేను మన సర్పంచ్గా నేను ముందు ఎక్కేసరికి ఫస్ట్గా దాని ఏడేడా దాని ఇబ్బందులు నేను అవి తొలగిస్తూ దాన్ని కంప్లీట్ చేయిస్తానని నేను మాటిస్తున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు ఎడ్బిడ్లో మల్లన్న జాతర అంటే చాలా ఫేమస్, ఎందుకంటే మనకు దగ్గర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రజలు ఈ మల్లన్న జాతరకు వస్తారు. మీరు గెలిచిన తర్వాత ఈ మల్లన్న జాతరని ఎలా నిర్వహిస్తారు? గుడి డెవలప్మెంట్ కింద ఏమైనా
డెవలప్ చేస్తారా? దాని గురించి ఒకసారి చెప్పండి. మా ఏరియాలో మల్లన్న జాతర అంటే పెద్ద జాతర. మల్లన్న జాతరలో ఈ చుట్టుపక్కల ఎక్కడ గూడా అంత పెద్ద జాతర కాదు 5 రోజులలో. 5 రోజులకు చాలా, చాలా అంటే చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళకు సౌకర్యాలు అన్నం పెట్టడం గానీ, మనం అన్నప్రసాదం నడిపిస్తూ ఉంటాం. వాటర్ ఫెసిలిటీ దానికి 5 రోజులలో ఏదైతే అది నాతోటి అయిన కాడికి సహాయశక్తుల నా గ్రామ ప్రజల సహకారంతోటి నేను దాన్ని ఎడ్బిడ్ పేరు చెడిపోకుండా నాతో అయిన కాడికి నా గ్రామస్తుల సహకారం తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున ఇంకా ఇప్పటికీ పెద్ద ఎత్తున జరుగుతున్నది అంటున్నారు కానీ ఇంకా పెద్ద ఎత్తున జరిపిస్తూనే ఉంటాను. దానికి కొంచెం గర్భగుడ చిన్నగా అయింది టెంపుల్ అనే మాటలు వినిపిస్తున్నాయి. దానికి కూడా నాతోటి అయిన కాడికి కొత్తదైతే కొత్తది, మండపం అయితే మండపం, దాన్ని చాలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా కొన్ని శివాలయం కానీ, హనుమన్ల గుడి కానీ, మహాలక్ష్మమ్మ టెంపుల్ కానీ, పోచమ్మ మందిర్ కొంచెం మొన్ననే కట్టించడం జరిగింది. అవి ఒక 4-5 టెంపుల్ల గురించి కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా అందరికీ దేవుడు అంటే భక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి శివాలయం కానీ, మల్లన్న టెంపుల్ కానీ, మహాలక్ష్మమ్మ మందిర్ మాకు మెయిన్ 3 ఉంటాయి పెద్దగా కాబట్టి నేను అవిటిని దృష్టిలో ఉంచుకొని నాతోటి అయిన కాడికి ఏదైతే మనం చేయగలుగుతామో చెప్తేనే ముందుకెళ్తేనే బాగుంటుందని కాబట్టి నాతో అయిన ఈ 3 టెంపుల్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తూనే ఉంటాను. ఇప్పటికైనా ఎప్పటికైనా దీన్ని ముందుకు సాగిస్తూనే ఉంటాను. సార్ చెప్పండి, ఎడ్బెడ్ గ్రామంలో ఉన్న రైతుల కొరకు, మహిళల కొరకు మీరు ఏం చేస్తారో వాటి గురించి ఒకసారి చెప్పండి. ఎడ్బిల్లో ఉన్న రైతుల కొరకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కొంచెం వడ్లు వేయడానికి కొంచెం సెంటర్ ఇబ్బందిగా మారింది. దానికి మాతో అయిన కాడికి ఎక్కడైతే ప్లేసు గట్టిగా ఉందో కొంచెం మా నడిపించే విధాన్ని సెంటర్ను కరెక్ట్గా ఇది చేసుకొని కొంచెం అందులో కొంచెం ఇబ్బందిగా ఉన్నది. వరి కోతలు బాగా ఎక్కువ వచ్చేసరికి కోయడానికి ఇబ్బందిగా కొంచెం రైతులు మాట్లాడుతున్నారు. అయినా మాకు మల్లన్న మందిర్ దగ్గర కొంచెం 3.5 ఎకరాల ప్లేస్ ఉండడం వల్ల మేము ఆ సెంటర్ని నడపగలుగుతున్నాం. దాంట్లో కొంచెం మరమ్మతులు చేయిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పూర్తిగా రైతులు వరిని ఎండబెట్టడానికి ఏదైతే కావాల్సిన ల్యాండ్ను కొంచెం ఈ వర్షాకాలం సీజన్లో అవి ఖరాబ్ అవడం జరుగుతుంది. దాన్ని నా జీపీ నుంచి కానీ ఏదైనా ఎన్ఆర్ఈఎస్ నుంచి కానీ దాన్ని పూర్తిగా ఒక ప్లాట్ఫామ్ లెక్క తయారు చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు ఏదైతే చేనులకు వెళ్ళే దారులు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, అవిటిని త్వరగతిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అవిటిని పూర్తి చేస్తూ రైతులకు మా జీవనాధారమైన వ్యవసాయానికి ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తూ ఏదైతే రోడ్డు కావాలనో ఎక్కడెక్కడ కావాలనో నోట్ చేస్తూ ఉన్నాను. అవిటిని మా అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళ ఎంబడవాడి మీరు ఏం చేస్తారో మా ఎడ్బిడ్కు కొంచెం మా దయ నుంచి మా రోడ్లను పూర్తి చేస్తే పూర్తిగా మాకు వ్యవసాయంతో అనుసంధానమైన గ్రామం కాబట్టి వ్యవసాయానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఏదైతే రోడ్లను పూర్తిగా బైకులు వెళ్ళి వచ్చేటట్టు కానీ ట్రాక్టర్ వెళ్ళి వచ్చేటట్టు కానీ రోడ్లు వేయిస్తాను, వేయించి తీరుతాననే నేను మా రైతులకు కానీ ఏదైతే మా మహిళలు ఉన్నారో కొందరు ఇంటింటికి వెళ్తే అన్న మాకు పెన్షన్ వస్తలేదు, విడో పెన్షన్ వస్తలేదు, మాకు వృద్ధాప్య పెన్షన్ కట్ అయింది, మా నాయన కూడా 60 సంవత్సరాలు దాటినాయి అని బాధలు చెప్పుకుంటున్నారు. కొంచెం వాళ్ళకు నాతో అయిన సహకారాలతోటి నా ఖర్చులతోటి నేను మా మండల స్థాయి అధికారులు కానీ ఎక్కడ ఏ తప్పు ఉన్నదో దాన్ని పూర్తి చేసుకొని నా అనుభవంతో నేను దాన్ని అనుభవానిగా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ కొన్ని వచ్చినాయి. ఆ కొన్నిటిని నేను నా పెన్షన్లు ఏవైతున్నాయో పూర్తిగా నేను వాళ్ళకు అందించే విధాన్ని నేను కృషి చేస్తూ ఉంటాను. కొన్ని లోన్ పరంగా కానీ నేను బ్యాంకులతో నాకు టీజీపీ బ్యాంకు కానీ ఈ మా ఏడీసీసీ బ్యాంకులు కానీ వాళ్ళతోటి కొంచెం అనుసంధానంగా నాకు వాళ్ళకు మేనేజర్ తోటి కానీ అలా బ్యాంకులతోటి కానీ కొంచెం బంధాలు ఉన్నాయి. ఏదైనా నాకు బాధలు చెప్పుకున్నారు అన్న కొంచెం లోన్లు
ఇప్పియడానికి కొంచెం ముందుకు రండి అన్న భావనతోటే ఉన్నారు. అలాంటివి కూడా నేను గెలిచిన కాడికే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నాకు చెప్పిండ్రో మహిళలు కానీ, మా వ్యవసాయ వ్యవసాయ కుటుంబాల ఉన్న ప్రజలు కానీ, నేను వాళ్ళకు అన్నదమ్ముడు లెక్క, ఆ ఇంటి మనిషి లెక్క, నా ఇల్లు, నా రోడ్డు, నా చేను అన్న విధానంతోటే నేను ముందుకు సాగుతూ వాళ్ళ పనిని పూర్తి చేయిస్తానని మాటిస్తూ ఉన్నాను. సార్ చెప్పండి, ఎడ్బెడ్ గ్రామ ప్రజలకు మీరు పర్సనల్గా ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఒకసారి చెప్పండి. ఎడ్బిడ్ గ్రామ ప్రజలకు పర్సనల్గా నాకు వచ్చే వేతనం నుంచి బడుగు బలైన వర్గాల్లో ఏదైనా కష్ట సుఖాలకే నేను ఇచ్చేస్తానని, ఏదైనా ఆడబిడ్డ పుడితే కానీ, చనిపోయిన వ్యక్తులు ఉంటే కానీ నాకు వచ్చిన వేతనం నుంచి వారికి అందించడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాననే మాటిస్తున్నాను. ఎడ్బిడ్ గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ నల్లల ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నాకు 2వ నంబర్ కత్తెర గుర్తు రావడం జరిగింది. మీరు దానికి ఓటు వేసి అఖండ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ అన్నదమ్ముడిగా, మీ అక్క ఇల్లెళ్ళుగా, అన్నను కానీ ఆ కొడుకుగా ఆదరిస్తూ, అభిమానిస్తూ నాకు అఖండ విజయాన్ని అందించాలని కోరుకుంటూ ఉన్నాను. అదండి, ఎడ్బెడ్ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి. యువకుడు మీ ఇంట్లో మనిషిగా మీ ముందరికి వస్తూ ఉన్నాడు, సర్పంచ్ బరిలో ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు అయితేనేమి, రైతు సమస్యలు అయితేనేమి, మహిళల సమస్యలు అయితేనేమి అన్నీ ఖచ్చితంగా తీరుస్తానని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నాడు. మీ ఇంట్లో బిడ్డగా, అంటే మీ ఇంట్లో ఒక కొడుకుగా, మీ ఇంట్లో అన్నగా, ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఇక్కడ ఈ సర్పంచ్ బరిలో ఉన్నాడు. కాబట్టి మీ ఇంట్లో మనిషిని గెలిపించుకునే బాధ్యత మీది. ఖచ్చితంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రవీణ్ రెడ్డి సార్ది. ఒకవేళ అభివృద్ధి చేయని పక్షాన మీ తరపున నిలబడే బాధ్యత కూడా సుమన్ టీవీ ఖచ్చితంగా తీసుకుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఆ అవసరం రాకుండా ఈ దేశంలోనే నంబర్ 1 గ్రామంగా, ఆదర్శ గ్రామంగా ఈ ఎడ్బెడ్ గ్రామాన్ని నిలబెడతానని చెప్పేసి ప్రవీణ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తూ ఈ బరిలో ఉన్నారు. కాబట్టి మీ ఇంటి బిడ్డను గెలిపించుకునే బాధ్యత మీది, అభివృద్ధి చేసి చూపించే బాధ్యత ప్రవీణ్ రెడ్డి గారిది. ఆలోచన చేయండి, అభివృద్ధికే ఓటేయండి, యువకుడిని ప్రోత్సహించండి. సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు. ఒక యువకుడిగా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి వారు కృషి చేస్తున్న దానికి, నన్ను ప్రోత్సహిస్తున్న దానికి వారికి ధన్యవాదాలు.